ఎందుకు తొట్టిల్లిపోతున్నారు? బాప్తిసం తీసుకొని కూడా ఎందుకు మరలా పాపంలో పడిపోతున్నారు అని అంటే, నెంబర్ 1, బాప్తిస్మము గురించి సరి అయిన అవగాహన లేకపోవటం వలన. ఎందువలన? మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కొంతమంది అనుకుంటా ఉంటారు, బికాస్ ఐ హ్యావ్ బీన్ బ్యాప్టైజ్డ్, నేను బాప్తిస్మం పొందాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చేసింది, నేను ఎలా జీవించినా పరలోకం వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళు కొంతమంది అనుకుంటారు, బాప్తిస్మం పొందేశాను కాబట్టి ఇక పాపం రాదు, శోధన రాదు అని అపార్థం చేసుకునే వాళ్ళు కొంతమంది. Baptism doesn't mean that is the end of sin or temptation. బాప్తిస్మం అనగా నువ్వు బాప్తిస్మం పొందావంటే అక్కడితో పాపం ఆగిపోయిందని, ఇక శోధన రాదని అర్థము కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? నువ్వు బాప్తిజం పొందటము నువ్వు పాపం చేయటానికి లైసెన్స్ కాదు. నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదులే అనుకోవటానికి అది నీకు ఒక వెసలుబాటు కాదు. బాప్తిస్మం పొందావంటే ఇక శోధనలు రావని కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో బాప్తిజం గురించి ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడ్డది. చదవండి ఆ మాట దయచేసి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. చాలమ్మా, చాలు. ఆ మాట అండర్లైన్ చేయండి. నూతనమైన జీవము పొంది నడవాలి. ఎలా నడవాలి? ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6:4లో ఉన్న మాట, బాప్టిజం అనేది శోధన రాదు, శోధన రాకుండా ఒక ఆనకట్టు గేటు అడ్డు లాంటిది కాదు. రోమా 6:4 ప్రకారము బాప్టిజం అనేది నువ్వు తర్వాత ఎలా బ్రతికినా పాపం చేసినా చెల్లిపోతుంది అనటానికి లైసెన్స్ కాదు. రోమా 6:4 ప్రకారము బాప్తిస్మం అనేది నూతనమైన జీవము పొంది నడవటానికి ఒక అవకాశము మాత్రమే. ఆమేనని చెప్పుదామా? హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసా? న్యూ లైఫ్ స్టైల్, నూతన జీవన విధానము. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. నువ్వు ఏనాడైతే మునిగి లేస్తావో, హల్లెలూయా, మునిగి లేచిన నాడే నువ్వు నిర్ణయించుకోవాలి, ఈవేళ నుంచి నా నడత మారుతుంది. హల్లెలూయా. ద వే ఐ బిహేవ్, నేను ఎలా ప్రవర్తిస్తానో, నేను ఎలా మాట్లాడతానో, నేను ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటానో. ఒక్కొక్కసారి దయ్యం పట్టినట్టు వస్తూ ఉంటుంది కోపం. ఎలా వస్తుంది చూసారా? దయ్యం పట్టిన కోపం, దయ్యం పట్టిన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది ముందు జీవితం. స్తోత్రం చెప్పుదామా? ఆ దయ్యం పట్టిన కోపం లాంటి కోపంలో గిన్నెలు ఎగిరిపోతూ ఉంటాయి, గ్లాసులు ఎగిరిపోతూ ఉంటాయి, నోటికి రాకూడని మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? బాప్టిజం పొందిన తర్వాత ఏమవ్వాలో తెలుసా? ఆ దయ్యం బట్టే కోపం కాస్త శాంతంగా మారాలి. అది వస్తూ ఉంటుంది. నువ్వు రావటానికి వీలు లేదు, నాది నూతనమైన జీవితం అని దాన్ని అనచాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పాస్టర్ గారు ముంచేశారు, నన్ను లేపేశారు కాబట్టి ఇట్ ఈస్ డన్, ఇక్కడ నుండి నేను ఏం చేసినా ఆయన చూసుకుంటాడు, క్షమించేస్తాడులే అంటే కాదు. హల్లెలూయా. అంతం వరకు నీ రక్షణను కాపాడుకోవాలి, అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. బాప్టిజం పొందక ముందు ఒకవేళ నీలో నిర్లక్ష్యమైన వైఖరి ఉంటే ఆ తర్వాత శ్రద్ధ రావాలి. నీ ప్రవర్తనలో ఆ ఓర్పు, దీనత్వము, సాత్వికము, ఒక మంచి నూతనమైన స్వభావము నీకు రావాలి. ఆమేనని చెప్పండి. చెయ్యాలి అనుకున్నవన్నీ చేసేసి పొద్దున్నే లేచి మోకాలు వేసి తండ్రి ఈ రోజుకు క్షమించేలే అని అనుకునేది కాదు బాప్టిజం. చాలామంది మిస్అండర్స్టాండింగ్లో జీవిస్తున్నారు. నేనేమంటానో తెలుసా? జీవితం అనేది ఒక గ్లాసు నీళ్ళ లాంటిది. ఎలాంటిది చెప్పండి, అందరూ చెప్పండి. మీ వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు కదా, చూడటానికి నీళ్ళు
బాగానే కనిపిస్తాయా లేదా? కానీ వాటిని ఫిల్టర్ చేయటం ప్రారంభిస్తే, లేదా ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటం ప్రారంభిస్తే అందులో క్రిములు కనిపిస్తాయి, కీటకాలు కనిపిస్తాయి, ఉండకూడనటువంటి వ్యర్థమైన పదార్థాలు కనిపిస్తాయి. అవునంటారా కాదంటారా? మనదంతా శుద్ధ నీరు. ఏ నీరు? అగనంపూడంతా తాగటానికి పనికిరావు కాదంటారా? హల్లెలూయా. వంట వండుకోవడానికి కూడా పనికిరావు. మన వాళ్ళు చాలామంది చెప్పారు, బాధపడ్డారు. అగనంపొడి నీళ్ళు కంట మగోళ్ళకి తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోయి బట్టబుర్ర వస్తుందంట. నిజమేనేమో అనిపించింది నాకు. స్పెషల్గా మున్సిపల్ నీళ్ళు పట్టుకొని స్నానాలు చేస్తున్నారు మగోళ్ళు మన ప్రాంతంలో. ఒక్కొక్క ప్రాంతంలో క్లోరిన్ ఎక్కువ ఉంటుంది వాటర్లో, శుద్ధి ఉంటుంది. అవునా? దాన్ని ఫిల్టర్ చేస్తేనే అదంతా పోతుంది కాదంటారా? జీవితం కూడా అలాంటిదే, ఎన్నో మలినాలతో కూడుకున్నది. హల్లెలూయా. కనబడటానికి, నా మట్టుకు నేను చెప్పుకోవటానికి నేను సూపర్, నేను చాలా బాగున్నానని చెప్పుకోవటానికి అయితే పర్వాలేదు. కానీ నన్ను నేను పరీక్షించుకుంటే, నన్ను నేను ఫిల్టర్ చేసుకుంటే, నన్ను నేను గమనించుకుంటే నాలో ఎన్నో మలినాలు ఉంటాయి. అనుదినము అవన్నీ కూడా శుద్ధి చేయబడాలి. అందుకనే ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాడు. ఏమనంటే, యేసు గొర్రె పిల్లను నేను దినదినము చనిపోతున్నాను. నాలో నేను ప్రతిదినము చనిపోతున్నాను, నా యేసు కొరకు నేను జీవిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. బాప్టిజం గురించి నీకున్న అపార్థం తొలగిపోవాలి. ట్యాంక్ వాటరో, సముద్రం వాటరో, నది వాటరో నిన్ను క్లెన్స్ చేయదు. నీ హృదయము ప్రతి దినము యేసు ప్రభు రక్తము చేత శుద్ధి చేయబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో రాయబడిన మాట మనము గమనించినట్లయితే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అదేదనగా శరీర మాలిన్యాన్ని బాప్తిస్మము తీసివేయదు, కానీ దేవుని వలనైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు. ఆమేన్ చెప్పుదామా? ఆమేన్. నిర్మలమైన మనస్సాక్షి నీలో డెవలప్ అవుతేనే శరీరములో, హృదయములో, మనస్సులో నువ్వు దాచుకున్న మాలిన్యం అంతా పోతుంది. ఆమేన్ చెప్పుదామా? ఆమేన్ చెప్పుదామా? మనల్ని మనము ప్రతిదినము కడుక్కోవాలి, లేకపోతే ప్రభువు వలన పొందిన రక్షణలో మనము నిలవలేము. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభుకి ఇచ్చిన మాటలో నిలబడలేము, సంఘం ఎదుట చేసిన తీర్మానంలో నిలబడలేము. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. నీ మనస్సాక్షి రోజు నువ్వు పరీక్షించుకోవాలి. ఇది కరెక్టేనా? ఇది వాక్యానుసారమేనా? ఇది దేవునికి అనుకూలమేనా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. మొదటిది, మిస్అండర్స్టాండింగ్ వల్ల అనేకులు వారు పొందిన బాప్టిజం, రక్షణ అనుభవములో వారు నిలబడలేకపోతా ఉన్నారు. స్తోత్రం చెప్పుదామా?